ఫ్రంట్ క్యాచింగ్ అనేది నేర్చుకున్నారు కదా. సో వన్ హ్యాండ్ క్యాచింగ్ బ్యాక్ అని ఏ విధంగా హోల్డ్ చేయాలి నాన్చాక్. ఇప్పుడు స్పీడ్గా నాన్చాక్ తిప్పుతున్నప్పుడు మనం కంట్రోల్ కావాలంటే ఈ క్యాచింగ్ అనేది కంపల్సరీ రావాలి. సో దానికి బేసిక్లో ఈరోజు భాగంగా చూడండి, నాన్చాక్ అనేది ఎప్పుడైనా సరే బ్యాక్ అని క్యాచ్ చేసేటప్పుడు ఈ విధంగా క్రాస్ తీసుకోవద్దు. ఎప్పుడైనా సరే నాన్చాక్ని కొంచెం సైడ్ కని షోల్డర్కి ఎల్బోకి మధ్యలో వచ్చే విధంగా చేయాలి ఈ రాడ్ని. ఇప్పుడే మీకు తాకకుండా ఉంటుంది. ఇన్ కేస్ మీరు కనుక దీన్ని క్రాస్ తీసుకున్నట్టు అయితే మీకు ఈట్లో తాకుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, ఈ ఎల్బోని స్ట్రైట్ అంటూ ఈ గ్యాప్లో మీరు ఈ నాన్చాక్ని తాకించుకోవాలి. ఇప్పుడు మీకు ఎలాంటి పెయిన్ అనేది రాదు. కాబట్టి ఇది వెరీ ఈజీ అండి. ఏం లేదు, కిందికి వేసేయండి నాన్చాక్. 1 ఎల్బో సైడ్, ఈ గ్యాప్లో నాన్చాక్ రావాలి. 2 క్యాచ్. అంటే బ్యాక్ అన్నప్పుడు ఎల్బో దూరం వెళ్ళిపోతుంది, మళ్ళీ డౌన్ అన్నప్పుడు ఎల్బో దగ్గరికి అనేది వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ అనేది పెడతాను. మన ఛానల్ని వెంటనే ఫాలో అయిపోండి.